పప్పుచారు. ఈరోజు మాది పప్పుచారు ఫిష్ ఫ్రై అనమాట. పప్పుచారుకి అయిపోతుంది ఆల్మోస్ట్. ఇక్కడ టీ అనమాట. మనకి టీకి టైంతో పని లేదు, కాఫీకి టీకి ఎప్పుడు తాగాలనిపిస్తే ఎప్పుడు, ఎవరైనా తలనొప్పి వస్తాయి మనం తాగాలనిపిస్తే. ఫిష్ ఫ్రైకి అండి కళాయి పెట్టి ఆయిల్ పోసాను, చేప ముక్కలు వేసేస్తున్నాను. మ్యారినేట్ చేసేప్పుడు ఎందుకు చూపించలేదంటే లైవ్ పెట్టానండి, అప్పటికే 12:15 అయిపోయింది, అందుకే చూపించలేదు నేను. దాంట్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసాను, గరం మసాలా వేసాను. అంటే ధనియాలు వేయకుండా ఉంటుంది చూసారా, గరం మసాలా వేసాను అనమాట. నేను దాంట్లో యాలకులు ఇలా, ఎందుకంటే యాలకులు వేసింది వేరుగా ఉంటుంది, వేయింది వేరుగా ఉంటుంది. చేపల్లోకి యాలకులు వేసింది బాగోదు, ఇది వేరేగా ఉంటుంది అనమాట. అది వేసాను. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిగొంది వేసాను అనమాట. మ్యారినేషన్ చేసి పావు గంట అట్టు పెట్టేశాను. తర్వాత ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్లో కాకుండా ఇలా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ డీప్ ఫ్రై చేసుకున్న దానికన్నా ఇదే బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే మీకు అర్థం కాకపోతే కనుక ఛానల్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే చేయాలనుకుంటే చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఫస్ట్ ట్రై చేయండి, నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి. పప్పు చారును ఫిష్ ఫ్రై అండి. చారు కాగిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఏంటంటే మనం వేసేప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ పైన రాసాను అనమాట, కొంచెం బాగుంటుందని. ఒకసారి ట్రై చేయండి, ఇలా బాగుంటుంది. వేగితే ఇలా తేలిగ్గా తిరిగిపోతుందండి. ఇది పట్టించుకోమాకండి, తొందరపడి కోయిల ముందే కూర్చుందని దీన్ని తిప్పేసాను అనమాట. ఫస్ట్ ఆఖరితే మిగతాయి వేగిన తర్వాత అలా తిప్పేసుకోండి. ఎంత సింపుల్ చేపల ఫ్రై అంటే. కలకలా కాగే నూనెలు ముక్కేసి అరకరలాడు ఏ విధంగా ఇది టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఫిష్ ఫ్రై అయిపోయిందండి, తీసేసాను. అదిగోండి ఇంకా ఏగుతుంది అన్నమాట. మా అమ్మాయి పప్పు కావాలండి, పప్పు వేసుకుంది. పప్పు చారు పోసుకోమ్మా, బాగుంటుంది తేనా. అడిగిందనమాట. రాక్షి కూడా కొడుకుతున్నాడు, నేను అనేది ఎట్లా చిన్నోడని వీడు అడిగాడు. అది పరిస్థితి. టైం ఏమో 1:15 అయింది. డాడీ వచ్చాడమ్మా. చూసారా బాగున్నాయా, అలా వేపుకోండి, బాగుంటాయి. కావాలంటే అంత క్రితం చాలాసార్లు పెట్టాను నేను, చూడండి ఉంటుంది. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.